శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వాగ్దేవతలు లలితాదేవిని కీర్తిస్తూ చేసిన లలితా సహస్రనామంలోని ప్రతి నామము విశేషమైన అర్థాన్ని కలిగి ఉండి పఠించే భక్తుని యొక్క ప్రతి సమస్యకు సమాధానమిస్తుంది, ప్రతి కోరికను నెరవేరుస్తుంది. నిర్దిష్టమైన సమస్యకు సంబంధించి ఒక నామాన్ని లలితా సహస్రనామమంతా సంపుటీకరణ చేసుకుంటూ పారాయణ చేసుకునే విధానాన్ని ఒక వీడియోగా అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో లింక్ను ఇక్కడ ఇస్తున్నాను, తప్పకుండా చూడండి. జీవితం అంటేనే రకరకాల సమస్యలుంటాయి. ఉద్యోగం రాలేదని, వివాహం కాలేదని, ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి, కొత్త ఇంటికి మారడానికి సంబంధించి, సంతానం గురించి, సంతానం యొక్క ఆరోగ్యం గురించి ఒక్కటని చెప్పడానికి ఏముందండి. రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉండేవారందరూ లలితా సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని పారాయణ చేస్తూ ఉండడం వల్ల ఒక్కొక్క నిర్దిష్టమైన ఫలితాలను పొందుతారు. మొట్టమొదటిగా అంతులేని దుఃఖాన్ని తొలగించగల తల్లి నామాన్ని గురించి తెలుసుకుందాము. సాధారణంగా పిల్లవాడికి దెబ్బ తగిలితే తల్లిని పిలుస్తాడు. తల్లి పిల్లవాడి కష్టాన్ని చూసి కన్నీళ్లు తుడిచి ఓదారుస్తుంది, తనకు చేతనైనంతవరకు సహాయం చేస్తుంది. పిల్లవాడు బాధపడుతున్న కష్టానికి మూలము తన పరిధిలో ఉంటే ఆ కష్టాన్ని తీరుస్తుంది. కాని తపత్రయ అని పిలువబడే 3 రకాల కష్టాలను దూరం చేయడము కేవలము సృష్టిలోని సమస్త జీవులకు తల్లి అయిన అమ్మవారికి తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు. విష్ణువుని 1000 నామాలతో స్తుతించిన ఫలితము, శివుడిని ఒక్క నామంతో స్తుతించడం వల్ల శివుడిని 1000 నామాలతో స్తుతించిన ఫలితము అమ్మవారిని ఒక్క నామంతో స్తుతిస్తే లభిస్తుంది. పూర్వజన్మలలో ఇతర దేవతల నామాలను కీర్తించిన వారికి మాత్రమే ఈ జన్మలో అమ్మవారి నామాన్ని పలకగలిగే అర్హత లభిస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోతున్న నామాన్ని ప్రతిరోజు పూజలో కాని పూజానంతరము కాని 108 సార్లు పారాయణ చేసుకోవడం వల్ల లలితాదేవి రక్షణ కవచంగా కాపాడుతుంది. తల్లి బిడ్డ కన్నీళ్లను ఎలా తుడుస్తుందో, బిడ్డ కష్టాన్ని ఎలా తీరుస్తుందో, బిడ్డ కోరుకున్న కోరికను నెరవేర్చాలని ఏ విధంగా తాపత్రయపడుతుందో అంతకన్నా ఎక్కువగా ఈ నామాన్ని పలుకుతూ ఉండే భక్తుల పట్ల అమ్మవారు ప్రసన్నురాలవుతుంది. అమ్మవారికి ఈ నామాన్ని పఠించే భక్తులు తమ కష్టాన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ నామాన్ని పలికిన భక్తుని వైపుగా అమ్మవారే తన చూపులను ప్రసరిస్తుంది. అమ్మవారి దివ్యనామము కామాక్షి, కామదాయిని అనగా అమ్మవారి చూపులు పట్ట భక్తునికి అన్ని దుఃఖాలు తొలగిపోయి సమస్తమైన శుభాలు ప్రాప్తిస్తాయి. విశేషమైన శుభఫలితాలను ప్రసాదించే అమ్మవారి దివ్యనామము శ్రీమాత. లలితా సహస్రనామాలలోని మొట్టమొదటి నామము శ్రీమాత. ఆరోగ్యము, సద్భావన, వాక్శక్తి, కీర్తి, చేస్తున్న ప్రతి పనిలో విజయము, ఆనందము, సంతోషము దక్కాలంటే ప్రతిరోజు ఓం శ్రీమాత్రే నమః అనే నామాన్ని 108 సార్లు పారాయణ చేయండి. వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని శ్రీమాత అని మొదటి నామంగా పిలిచారంటే నామంలో దాగున్న విశిష్టమైన శక్తి అర్థమవుతుంది. నామం చిన్నదే కాని ప్రతిరోజు పారాయణ చేసే భక్తులను అమ్మవారు తల్లిలాగా రక్షణ కవచంలా కాపాడుతుంది. శ్రీమాత దివ్య నామాన్ని పారాయణ చేసే భక్తులకు ప్రతి సమస్య తొలగిపోతుంది. శుభమస్తు.